నమస్తే, వెల్కమ్ టు DTV న్యూస్. వరంగల్ గడ్డపై చరిత్ర సృష్టించిన మెట్రో ఉదయం మీడియా గ్రూప్ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ల సారథ్యంలో ఘనంగా 13వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహణ విజయవంతంగా. ఒకరోజు జర్నలిస్టుల శిక్షణ శిబిరం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా హాజరైన విలేకరులు. రాష్ట్ర ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత SN చారి, గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ సహాయ కార్యదర్శి డాక్టర్ P విష్ణులచే శిక్షణ, లీగల్ అంశాలు తెలిపిన న్యాయవాది వివేకానంద కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నిర్వాహకులు, రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల విలేకరులు. ఈ సంస్థ ఇట్లాంటి వాళ్ళు, ఈ విలేకరులు ఇట్లాంటి వాళ్ళను ఎక్కడ కూడా చిన్న రిమార్క్ మనం గర్వంగా భాష ఫస్ట్. తర్వాత మన ఎడిటర్ లాభాల విషయంలో నడిపినటువంటి సంస్థ కాదు. అంటే కొన్ని సంస్థలు ఎక్కడ మీకు తెలుసు, వ్యాపార లేదంటే ఇతర అక్కడక్కడ బెదిరింపులకు పాల్పడుతున్నారు, అక్రమ బస్సులను, ఇట్లాంటి కొన్ని మనకు మన పత్రికల్లో ఇంకా సందర్భంలో మనం చూస్తున్నాం. ఒక్కొక్కసారి బాగా అనిపిస్తుంది, ఎందుకంటే జనగణం 20 వాళ్ళు కూడా ఈ రంగంలోకి వచ్చింది. అక్కడక్కడ చిన్న ఇట్లాంటి సంఘటనలు పాల్గొనడం వల్ల ఆ ఉన్న వ్యవస్థ కూడా కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతుంది. సరే, అది ఒక అంశం. మనం ఈ సమాజం ఎందుకు పెట్టామంటే, సమాజంలో మనం పోయే క్రమంలో అనేక ఆగిపోతుంది. మీ సంస్థ ఎక్కడ, మీ చైర్మన్ ఎక్కడ, మీ సంస్థలు రకరకాల గౌరవనీయులు శ్రీ పెద్దలు పోదెల సత్యనారాయణ గారు, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి తన చేదోడు వాదోడుగా నిలుస్తూ మేమున్నాం మీకు తోడుగా అంటూ మనకు సహకారాన్ని అందించేందుకు ఇచ్చేసినటువంటి ప్రముఖ లాయర్ వివేకానంద గారు, అలాగే ఈ కార్యక్రమం అంతా తనదిగా మీదేసుకొని పనులు చేస్తున్నటువంటి అమరేంద్రాచారి గారు, అలాగే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉల్లి వెంకటేశ్వర్లు గారు, మిత్రులు. ఎప్పుడు రాయగల ప్రతి సమస్య మనం వార్తగా రాయవచ్చు. వార్తగా తయారు చేసుకోవడంలో మన పరిజ్ఞానం అవసరం ఉంటుంది. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెడతారు, తీసుకుపోతాం, వాళ్ళు చెప్పింది రాస్తాం, అందులో ప్రత్యేకతలు ఏమి ఉండవు. విషయాలు పెడతారు, అరే మెట్రో ఉదయం వచ్చాడా లేదా గుర్తు చేసుకుంటారు, పెడతారు, బాగానే ఉంటుంది. మనకు నిత్యం అనేక సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. మనం కొన్ని చూస్తాం, ఇది సమస్య అని మనం భావించాం, దాన్నే మనం సమస్యగా తీసుకొని రాస్తే అది అద్భుతమైన మంది ప్రజలకు సంబంధించింది అయి ఉంటే చాలా బాగుంటుంది, దానికి స్పందన వస్తుంది. అలాంటి వార్తలు రాసినప్పుడే మనకు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ స్పందిస్తారు. ఈరోజు ప్రెస్ మీట్ పెడతారు, ఒక పార్టీ నాయకుడు ఆయన చెప్పినటువంటి వార్త కొందరు యాజ్ టీజ్గా రాసేస్తారు. అది కాదు, ఆయన చెప్పిన దాంట్లో ముఖ్యమైన విషయాలు ఏంటి, బర్నింగ్ విషయం ఏంటి, ఇది మనం ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి. ఆ బర్నింగ్ విషయాన్ని తీసుకొచ్చి దాన్నే హెడ్డింగ్గా పెట్టి దాన్నే ఇంట్రోగా రాసి ఆ వార్తను హైలైట్ చేయొచ్చు. తెల్లారి అందరి వార్తల కంటే మన వార్త విభిన్నంగా ఉంటుంది, అది తప్పు కాదు. చెప్పిన విషయాలు పదే పదే చెప్తూ ఉంటారు. మనం రాసిన విషయాలు మళ్ళీ మళ్ళీ రాయటం వల్ల దాంట్లో పెద్దగా వచ్చేది ఏమి ఉండదు. ఆ నాయకుడు కూడా పెద్దగా అదేం కాదు. అతను చెప్పిన ఆ రోజు విషయాలలో బర్నింగ్ విషయం ఏంటిది, దాన్ని మనం హైలైట్ చేయటం వల్ల అతనికి పేరు వస్తుంది, రాసిన మనకు పేరు వస్తుంది. ఒక్కోసారి వాళ్ళకు కొన్ని అలవాట్లు, అంటే చెప్పిన విషయాన్ని పదే 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 చెప్తూ ఉంటారు, చాలాసేపు చెప్పిన వాడిని కావాలని ఆ ఫీలింగ్ తోటి. అలా కాకుండా మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇష్యూను, ఒక్కొక్క అంశాన్ని మనం హైలైట్ చేయటం వల్ల రిపోర్టర్గా మన పరిజ్ఞానం
మీ అందరికీ నమస్సమాంజనులు. నా పేరు డాక్టర్ పొడిచెట్టి విష్ణువర్ధన్. నేను ప్రస్తుతము ఆంధ్రప్రభలో జర్నలిస్ట్గా పనిచేస్తూ ఉన్నాను. గతంలో ప్రజాశక్తి, నవ తెలంగాణ, మన తెలంగాణలో చేసి ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రప్రభలో ఉన్నాను. నేను గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో కూడా జాయింట్ సెక్రటరీగా ఉన్నాను. అదేవిధంగా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నాను. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మెట్రో ఉదయం నెట్వర్క్ డిప్యూటీ చైర్మన్ ఓదెల సత్యనారాయణ గారికి, అదేవిధంగా వివేకానంద గారికి, అదేవిధంగా ఎస్ఎన్ చారి గారికి, అదేవిధంగా జగదీష్ గారికి, అదేవిధంగా నా సహచరుడు ఉల్లి వెంకటేశ్వర్లు గారికి, హాజరైన జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా, స్టూడియో ఇన్ఛార్జ్ అమరేందర్ గారికి, అదేవిధంగా ఈ వర్క్షాప్కు హాజరైన జర్నలిస్ట్ సోదరులందరూ కూడా నా తరపున, మా యూనియన్ తరపున, మా ప్రెస్ క్లబ్ తరపున మీ అందరి నాకు ఈ మెట్రో ఉదయంకు చాలా అవినాభావ సంబంధం. ఎందుకంటే ఓదెల సత్యనారాయణ పరిచయం దగ్గర నుండి వారి సంబంధించిన అంటే మెట్రో ఉదయం పత్రికకు సంబంధించిన కావచ్చు, లేదా వాళ్ళ ఛానల్కి సంబంధించిన ప్రతి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేస్తూ ప్రతి కార్యక్రమానికి ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాడు. నేను కూడా తప్పకుండా వారి కోరికను మన్నించి నేను ఎన్ని పనులు ఉన్నా కూడా అవకాశం ఉంటే వాయిదా చేసుకోవడము, లేకుంటే ప్రీపోన్ చేసుకోవడము చేసుకుంటూ రావడం జరిగింది. ఈ వర్క్షాపు అనేది జర్నలిస్ట్ సోదరులకు చాలా ఉపయోగపడుతుందని భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే మరి తరగతులు చెప్పే వాళ్ళు కూడా ఉంటారు కావచ్చు. అంటే నేను తరగతులు బోధించలేను, కానీ ఇక్కడ వారు చెప్పే ఎవరైతే ఈ వర్క్షాప్లో అధ్యాపకులుగా ఉండి క్లాసులు చెప్తారో ఆ క్లాసులను మీరందరూ కూడా వంటబట్టుకొని వాటిని మీరు అమలు చేయాలి. సీనియర్లు ఉన్నామా కొంతమంది, ఇప్పుడు కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, కొన్ని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వాళ్ళు కావచ్చు, లేకుంటే ఈ సినీ ప్రచారం చేయడానికి వాళ్ళు వచ్చినా కూడా మమ్మల్ని సంప్రదిస్తూ ఉన్నారు. వాళ్ళ మెప్పు కోరే విధంగా మనము ఒక వార్త రాయడము, అవసరమైతే వాళ్ళతో ఎప్పుడు రిలేషన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే అప్పుడు మనల్ని వాళ్ళు స్వాగతించి అడ్వర్టైజ్మెంట్ చేయడము, లేకుంటే మనకు ర్యాపోర్ట్గా ఉండడము, ఒక పేరును తీసుకొచ్చుకునే పరిస్థితి చేసుకోవాలి. కాబట్టి అంటే మీడియా మొత్తంగా మితిమీరిపోతుంది. కాబట్టి ఆ మితిమీరిపోయే వాట్లకు ఈ మెట్రో ఉదయం అట్లా పోకుండా ఒక విలువలను కాపాడుకొని ఆ విలువలకు కట్టుబడి ఉండి మనం వాళ్ళ దగ్గర ఒక పేరు తీసుకొచ్చుకునే విధంగా మనం ప్రయత్నించాలి తప్ప మనం వేరే అక్రమార్గాలకు పోవద్దనేది నా కాన్సెప్ట్. ఎందుకంటే మెట్రో ఉదయం టీవీ ఛానల్స్ అధినేత వైస్ చైర్మన్ శ్రీ సత్యనారాయణ ఓదెల గారు అధ్యక్షుల వారికి, మరియు ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా మరియు ఉత్తమ విలేకరి, ఉత్తమ రిపోర్టర్ అవార్డు గ్రహీత చారి గారు, మరియు వేదిక మీద ఉన్నటువంటి వెంకన్న, ఇప్పుడే వచ్చినటువంటి రవికుమార్ గారు, మిగతా మిత్రులందరికీ, వివిధ మండలాల నుంచి వెళ్ళి వివిధ జిల్లాల నుంచి వెళ్ళి వచ్చినటువంటి సోదర రిపోర్టర్లందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి విలేకరులు ఇలాంటి సందర్భంలో అంటే ఒక కత్తి మీద స్నానం చేసేటువంటి పరిస్థితులలో సమాజం ఉంది. ఆ దాంట్లో మనం పనిచేస్తున్నాం. బాబు, నేను హన్మకొండ జిల్లా చీఫ్ బ్యూరోగా పనిచేస్తున్నాను. గత 4 సంవత్సరాల నుంచి ఈ మెట్రో ఉదయంలో పనిచేస్తున్నాను. 11వ వార్షికోత్సవం సందర్భంగా వేదికను అలంకరించినటువంటి డిప్యూటీ చైర్మన్ మరియు వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి ఇన్ఛార్జీల వారికి, తర్వాత అన్ని మండల విలేకరులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుసుకుంటున్నాను. సురేష్ బాబు గారికి ధన్యవాదాలండి. 11వ వార్షికోత్సవం ఇలాంటి 13వ వార్షికోత్సవం కాకుండా చాలా వార్షికోత్సవాలను జరుపుకోవాలని మనస్ఫూర్తిగా నమస్కారం. అదేవిధంగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను మెట్రో ఉదయంకు ఈ మధ్యనే కొత్తగా చేంజ్ అయ్యాను. ఫస్ట్ డివిజన్ వైడ్గా 6 మండలాలు ఇచ్చారు. 6 మండలాలు విజయవంతంగా పూర్తి చేసిన
మన కుటుంబానికి విలువ ఈరోజు మమ్మల్ని జాయిన్ అయ్యారు. ఐదుగురు మనము ఖమ్మం నల్గొండ జిల్లాలో రిక్రూట్ చేశాము. నమస్కారం. మన విలేజ్లో మన మండలంలో మన విలేకరుల గుర్తింపు రావాలంటే మన రోజు అప్డేట్లో ఉండాలి. రోజు అప్డేట్లో ఉంటేనే మన విలేకరులను గుర్తిస్తారు. ఏదో ఐటీ కార్డు తీసుకొని ఒక 2 సార్లు ఒక ఫోటో కూడా తీసుకొని మనం ఎన్నో ట్యాగ్ చేసుకొని గుర్తిస్తే విలేకరు రాదు. మన విలేకరు అంటే ప్రతి ఎంఆర్ఓ, ఎంపీడీఓ, పోలీస్ స్టేషన్లో ప్రభుత్వ సంస్థ ఫోన్ చేసి సీనియర్ కూర్చోవడం కాదు సార్ సార్ కూడా అప్పుడు కూడా కాదు